హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి రాత్రిపూట పని చేసేటప్పుడు లేదా చదువుకునేటప్పుడు వేడివేడిగా ఒక కప్పు కాఫీ తాగడం అలవాటు. అది మనల్ని అలర్ట్గా ఉంచుతుందని మనం అనుకుంటాం. కానీ రాత్రిపూట కాఫీ తాగడం వల్ల మీ నియంత్రణ తప్పుతుందని, మీరు అత్యంత ఆవేశంగా ప్రవర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళలపై ఈ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుందట. ఆ పరిశోధన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఆసక్తికరమైన పరిశోధనను అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ శాస్త్రవేత్తలు నిర్వహించారు. శాస్త్రవేత్తల బృందం ఎరిక్ సాల్డెన్, పాల్ సాంబాండల్, క్యూంగ్ అనహాన్ ఈ అధ్యయనాన్ని చేపట్టింది. వీరు కెఫెన్ మరియు ప్రవర్తనకు మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించడానికి ఫ్రూట్ ఫ్లైస్ అనే ఈగలపై సుదీర్ఘ కాలం పాటు పరీక్షలను జరిపారు. వీటి జన్యువులు మనుషులకు దగ్గరగా ఉండటమే దీనికి కారణం. అసలు కాఫీకి ఆవేశానికి సంబంధం ఏంటి? శాస్త్రవేత్తలు ఈగలపై చేసిన ప్రయోగంలో ఒక వింత విషయాన్ని గమనించారు. పగటిపూట కెఫెన్ తీసుకున్నప్పుడు వాటి ప్రవర్తన సాధారణంగానే ఉంది. కానీ రాత్రిపూట కెఫెన్ ఇచ్చినప్పుడు అవి అత్యంత దూకుడుగా, ఎటువంటి నియంత్రణ లేకుండా ప్రవర్తించాయి. ముఖ్యంగా ఆడ ఈగలు మగవాటి కంటే చాలా రెట్లు ఎక్కువ ఆవేశాన్ని ప్రదర్శించినట్లు కెమెరా రికార్డింగ్స్ సెన్సార్ల ద్వారా ధృవీకరించారు. తాజా విశ్లేషణల ప్రకారం కెఫెన్ మన మెదడులోని డోపమైన్తో పాటు ఇతర న్యూరో ట్రాన్స్మిటర్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. పగటిపూట మన శరీరం కెఫెన్ను తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. కానీ రాత్రిపూట మన మెటబాలిజం నెమ్మదిగా ఉన్నప్పుడు కెఫెన్ నేరుగా మన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల మనం ఆలోచించకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదా ఆవేశంగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆడ ఈగలలోని హార్మోన్ల వ్యవస్థ కెఫెన్కు భిన్నంగా స్పందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. రాత్రిపూట కెఫెన్ తీసుకున్న ఆడ ఈగలలో నియంత్రణ లేని చర్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ స్టడీలో వెల్లడైంది. సాధారణంగా ఈగలకు మనుషులకు జన్యుపరమైన పోలికలు ఉంటాయి. కాబట్టి ఈ ప్రభావం మహిళల ప్రవర్తనపై కూడా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అందుకే రాత్రిపూట కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కాఫీ తాగడం అంత సురక్షితం కాకపోవచ్చని ఈ రీసెర్చ్ ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. నిద్రలేమికి కారణమయ్యే కాఫీ ఇప్పుడు మన ప్రవర్తనను కూడా మార్చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసేవారు లేదా ఎగ్జామ్స్ కోసం రాత్రులు మేల్కొనేవారు కెఫెన్ తీసుకోవడం వల్ల వారి పనితీరుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని టెక్సాస్ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చూసారుగా, చిన్న కప్పు కాఫీ రాత్రిపూట మన మెదడుతో ఎలాంటి ఆటలాడుతుందో. ఆవేశానికి లోనవ్వకుండా ఉండాలంటే రాత్రి వేళలో కాఫీకి దూరంగా ఉండటమే మంచిదని సైన్స్ చెబుతోంది. ఆరోగ్యంతో పాటు ప్రశాంతత ముఖ్యం. కాబట్టి మన అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ స్పెషల్ ఫీచర్పై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.